our motherland. Nobody has the right to remove us from our home. Please, I request you all to be together. And we have struggled throughout our life for our country. We were in the field. We have fought for the Kargil. During the Kargil war, we are in the front line. We have struggled our life. Without our family life, we have struggled. Now is the time for us to join together. Whoever may be, it can be a civilian, it can be from the defense, it can be from the state government or from the central government or from any of the, even from the IT section. You don't think the caste, religion, creed, anything. We are one. We should be one and fight for our right. It is a fundamental right. We have to be strong enough to face every difficulty. Without him, we should know these people are strong. He should run away. Seeing us, he should run away. He shouldn't come back. Maybe he's a gunda, whatever it is. We should look at us, stand off us, and he should run away. This is the only humble request from my side. And only one thing, before apartment I'm saying, 2004, the approval was given. 2004, whatever was the buffer zone, we will follow to it. Not that every year he will change the buffer zone, and we are not fools to listen to it. So only a humble request. Thank you. Thank you. వేదికను అలంకరించినటువంటి పెద్దలు కేటీ రామారావు గారికి, అలాగే సత్తా ఇంద్రారెడ్డి మేడంకి, కార్తిక్ రెడ్డి, మిగతా పెద్దలందరికీ, మా బాల వినడానికి వచ్చిన పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. బహుశా ఇప్పటి వరకు మేము ఎక్కడ ఏం మాట్లాడలేదు, బట్ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇంకా మౌనంగా ఉండటంలో మీనింగ్ లేదు. మేము 2014లో పర్మిషన్ తీసుకొని ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. బెటర్మెంట్ ఛార్జెస్ కిందనే ఇప్పుడు ఏదైతే ఎల్ఆర్ఎస్ అంటారో 11,16,680 రూపాయలు కట్టి, అది చిన్న అమౌంటింగ్ కాదు, కట్టి పర్మిషన్ తీసుకొని దానికి బఫర్ అనుకోండి, ఎఫ్టీఎల్ అనుకొని, ఏది లేదని సర్టిఫికెట్ కూడా తీసుకొని ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, ఏ లిటిగేషన్స్ లేకుండా. బట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే గాంధీ సరోవర్ పేరు పెట్టేసి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. గాంధీ సరోవర్ కట్టుకోవాలనుకుంటే ఈ 450 ఇళ్లు కూర్చాల్సిన అవసరం లేదు. మన వెనుక చాలా ప్లేస్ ఉంది, కొన్ని ఎకరాలు ఉంది, అక్కడ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఎప్పుడైనా అక్విజిషన్ ఎలా చేస్తుందంటే ఒక స్కూల్కో, ఒక హాస్పిటల్కో, రోడ్ వైడింగ్కో, ఏదైనా పబ్లిక్ అవసరాలను బట్టి అక్విజిషన్ చేస్తుంది. బట్ మన దౌర్భాగ్యమా ఏంటో అర్థం కావట్లేదు. దీన్ని టూరిజం డెవలప్మెంట్ కోసం తీసుకుంటామని చెప్తారు. టూరిజం డెవలప్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 4th సిటీ అని చెప్తున్నారు. అక్కడ కట్టుకో 200 ఎకరాలు కాకపోతే 600 ఎకరాలు కట్టుకో, మాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కట్టారు అహ్మదాబాద్ దగ్గర 300 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మాండంగా కట్టారు. ఆయన ఎవరు ఇల్లు కోల్చకుండానే కట్టుకున్నారు. మనను కూడా వదిలిపెట్టండి. మేము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, 100% మీ గవర్నమెంటే ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చింది మాకు కట్టుకోమని. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అదే సుధీర్ రెడ్డి గారు మన దగ్గర, నేను 2 సార్లు సుధీర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన పర్సనల్ గా ఇంటికి వచ్చి మూసీని మొత్తం క్లీన్ చేసేసి మాకు దోమల మీద నుంచి రక్షించిన ఘనత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది. మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తే వారంలో